సివిఎల్ గారు. సో సినిమా మీరు బ్లాక్ అండ్ వైట్ టైం నుంచి ఉన్నారు. ఇప్పుడు 4K ప్రొజెక్షన్ అని, ఐమాక్స్ వెర్షన్ అని చాలా మాడిఫైడ్ అవుతుంది, అప్డేట్ అవుతుంది. సో ఈ జర్నీలో మీరు తెలుసుకుంది ఏంటి సార్ ఫస్ట్ నుంచి? అంటే ఒక విధంగా ఈజీ లాగా కనిపించే టఫ్ క్వశ్చన్ లాగా అనిపిస్తుంది. కారణం ఏంటంటే అవును, రోజులు మారుతున్నాయి, టెక్నాలజీ వస్తుంది, అది అక్కడ ఉంది. ఇప్పుడు రీల్ ఉండేది, ల్యాబ్కి వెళ్ళేది, కడిగేవాళ్ళు, అవన్నీ ఉన్నాయి, ఇవి అవి. బట్ ఈ ట్రాన్స్ఫార్మేషన్ యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్, టెక్నాలజీ ఎంత మంచిదో అంతకు రెండింతలు చెడు అని ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు సినిమా అంటే థియేటర్కి వెళ్ళి చూడాల్సిన దాన్నే మనం సినిమా అనేవాళ్ళం ఇంతకుముందు. ఇప్పుడు సినిమాకి డెఫినేషన్ కూడా మారింది. సినిమాటోగ్రఫీ యాక్ట్ కింద అప్పుడు లైసెన్సింగ్ రూల్స్, తర్వాత ఫైర్ సేఫ్టీ, ఇట్లా రకరకాలుగా ఉండేవి, ఏవేవో ఉండేవి. ఇంత సీటింగ్ కెపాసిటీ ఉండాలి, ఎగ్జిట్ ఇట్లా ఉండాలి. అసలు ఇప్పుడు ఆ సినిమా కాన్సెప్ట్ మారిపోలా. దేని సినిమా అంటాం? ఐ మీన్ కింగ్ సైజ్ లైఫ్ ఉన్నదాన్ని అంటామా, 70mm 35mm ఉంది అంటామా, లేకపోతే చిన్న స్క్రీన్లో మన ఇంట్లో కూర్చొని చూసేదాన్ని కూడా సినిమా అంటామా అన్న దాని మీద డిబేట్ చేయాల్సిన అవసరం వచ్చేసింది. సినిమాకి టీవీకి ఏంటి తేడా? టీవీ సీరియల్స్ లేదా టీవీలో టెలిఫిల్మ్స్ అని వచ్చేవి. ఆ టెలిఫిల్మ్స్ 90 minutes ఉండేవి, అంటే షార్ట్ ఫిల్మ్స్, ఇంగ్లీష్ సినిమా వాళ్ళు. ఇప్పుడు అవే ఓటీటీలోకి వేస్తే అవే సినిమా అనాలికే మనం. సో భాష మారుతుంది, భావం కూడా మారుతుంది. సో మనం అడాప్ట్ అవుతూ వెళ్ళాల్సిందే అన్న పరిస్థితి తప్ప మనకంటూ కొన్ని విధానాలు ఉండి ఇబ్బంది పడకూడదని చాలా రోజుల తర్వాత మనకు తెలిసింది. కారణం ఏంటంటే ఒక 20 ఏళ్ల క్రితం అశ్లీలత ప్రతిఘటన వేదిక అని గుంటూరులో నర్సరావుపేట నుంచి ఈదర గోపీచంద్ అని ఆయన పెట్టారు. తను పెద్ద ఆర్గనైజేషన్, దాని స్టేట్ లెవెల్ లీగల్ సెల్కి నేను చైర్మన్గా చేసాను. చాలా యాంటీ అబ్స్కినిటీ ఫోరం అని, అంటే సినిమాలో అశ్లీలతని, అసభ్యతని చొప్పించి పిల్లల మైండ్ పాడు చేయకూడదని ఒక యాక్ట్ అవుతుంది, యంగ్ మైండ్స్ కరప్షన్ ప్రివెన్షన్ యాక్ట్ అని. అది ఉన్నట్టు కూడా చాలామంది తెలియదు. వీటి మీద చాలా ఫైట్ చేసాం. అంటే కొన్ని సినిమాలు ఆపేయించాం, కొన్ని సినిమాలు రిలీజ్ కాకుండా చేసాం, కొన్ని సినిమాల్లో సీన్స్ కట్ చేసాం. ఆ రోజును తలుచుకుని ఆ కాగితాలు, పాత కాగితాలన్నింటినీ ఇప్పుడు తీస్తే ఎంత పిచ్చాడో మనం. అసలు అశ్లీలత ఏంటి, అసభ్యత ఏంటి, నాన్సెన్స్ అనే అనిపించట్లా మీకు? ఒక 2-3 ఏళ్ళ నుంచి ఇంకా ఎక్కువ కదా, ఓటీటీ వచ్చిన తర్వాత నుంచి విచ్చలవిడి. ఏ సినిమా ఎంత మంచి సినిమా అయినా కూడా ధైర్యంగా మనం ప్రివ్యూ చేసుకోకుండా, పెద్దవాళ్ళు ప్రివ్యూ చేసుకోకుండా ఫ్యామిలీతో శివరాత్రి, సంక్రాంతి, దసరా వచ్చిందని ఇవాళ ఫలానా మంచి సినిమా చూద్దాం అనే పరిస్థితి లేదు. ఇంతకుముందు మనకి ఫ్యామిలీ ఆడియన్స్కి సంబంధించి ఒక హీరోలు ఉండేది, శోభన్ బాబు, నాగేశ్వరరావు, అలా ఏదో ఉండేది. ఇప్పుడు అది ఎవ్వరు లేదు, ఏ సినిమా అలా లేదు. ఈ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో, ఈ ట్రాన్స్ఫార్మేషన్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, టెక్నాలజీ వల్ల వచ్చిన దురదృష్టం. గుప్పెట మూసి ఉండాలి, అది తెరిచేసాం, అన్నీ బయటపడిపోయినాయి. ఇంతకుముందు మేము కొన్నాళ్ళ క్రితం ఇళ్లలోకి చొరబడింది టీవీ అనేవాళ్ళు. ఇప్పుడు బెడ్రూమ్లో, హాల్లో ఉండేది అనేది తర్వాత బెడ్రూమ్లో కూడా వచ్చేసింది. ఎక్కడ పడితే అక్కడ వచ్చింది. ఇంతకుముందు గోడలకి చెవులు ఉంటాయి జాగ్రత్త అని, ఇప్పుడు గోడలకి కళ్ళు కూడా ఉంటాయి జాగ్రత్త అని. సో మీరు చాలా మూవీస్ని బ్యాన్ చేశారు, అదే చేయించారు. ఇప్పుడు రివ్యూలు అని వచ్చినాయి. అప్పుడు మీరు చేసేదే ఇప్పుడు కొంచెం మోడర్న్గా రివ్యూస్ అంటాం, అంటే బాగోపోతే బాగాలేదని చెప్తాడు ఒకడు. అక్కడ అలా కాదు, మేము బాగాలేదు, ఇది కరెక్ట్ కాదు, చట్టం ప్రకారం తప్పు కనుక ఈ సీన్ డిలీట్ చేయాలని కోర్టులో ఫైట్ చేసాం, సెన్సార్ వాళ్ళకి ఇచ్చాం, ధర్నాలు చేసాం, అది జరిగింది. ఇప్పుడు అది లేదు. ఇది బాగుంది, బాగలేదు. ఇప్పుడు ఏంటి బాగుంది, బాగలేదుకి సంబంధించినంత వరకు నాకు తెలీదు. యూ షుడ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అశ్లీలత ఉంది, అసభ్యత ఉంది అని ఎక్కడైనా ఎవరైనా రివ్యూ రాయగా మీరు చూసారా? నేను చూడాలి. అంటే కొంతమంది చెప్తున్నారు, ఆర్టికల్స్లో చెప్తున్నారు. ఇప్పుడు సార్ అది ఓపెన్ అప్ అయింది అంటున్నారు. అంటే ఇది తప్పు, దీనివల్ల సినిమా బాగుండదు, దీని అవసరం లేదు. ఇప్పుడు ఫిజికల్ ఇంటిమసీ అంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ ఒక భార్యాభర్తల మధ్య కానీ, అమ్మాయి అబ్బాయి మధ్య జరిగే ఏ ఇష్యూస్ని కూడా వాళ్ళు దాన్ని సజెస్టివ్గా చూడట్లా. ఇప్పుడు శంకరాభరణంలో రేప్ సీన్ ఉంది, విశ్వనాథ్ గారు ఒక డిఫరెంట్ కైండ్లో చూపించారు, బాపు గారు అని చెప్పారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, అలా కొంతమంది చేశారు. ఇప్పుడు అది డైరెక్ట్గానే చూపిస్తున్నారు కదా, దాన్ని అది
సో అందుకని దాన్ని మాట్లాడాలా వద్దా, ఎవ్రీబడి ఈజ్ యాక్సెప్టింగ్ ఇట్. ఫన్నీయెస్ట్ పార్ట్ ఈజ్ దట్. అది సోషల్ యాక్సెప్టెన్స్కి వచ్చే పరిస్థితికి సినిమా వాళ్ళు తీసుకొచ్చారు. అంటే మీరు అన్నట్టు చూపించే విధానం, చూసే విధానం మారిపోయింది. ఇప్పుడు చూపించిన దాని కాకుండా ఇంకో వేరే చూసే విధానం ఉండదుగా. ఒక సినిమా ఉంది, అందులో ఏం చూపిస్తే అదే చూస్తాం కదా. ఆ సినిమా చూస్తూ మేము చూసే విధానం ఉండదు. చూసే విధానం చూపించే విధానమే. మీరు ఏది చూపిస్తే మేము అది చూస్తాం కామన్గా. మీరు ఏ సినిమా చూస్తే అదే చూస్తాం. పాటలు కూడా ఉన్నాయి కదా, ఆ పాటలు బీట్ ఓరియంటెడ్ తోటి అసలు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. సో అప్పట్లో లిరిక్స్కి ఒక మంచి వాల్యూ ఉంటుండే, దాన్ని సాహిత్యం అనేవాళ్ళు. ఇప్పుడు సాహిత్యం ఎక్కడుంది అంటే ఇప్పుడు జనరలైజ్ చేయలేము. ఇప్పుడు వేటూరు గారు కూడా అంతే ఈక్వల్ బుద్ధి రాశారు. సుద్దాల శాస్త్రి చేశాడు, చంద్రబోస్ సరే చెప్పనక్కర్లేదు, సీతారామ శాస్త్రి, వీళ్ళందరూ రాశారు. కాకపోతే సాహిత్యానికి పెద్దపీట వేశారు. ఆ సాహిత్యం కాకుండా సాహిత్యంతో మనకి ఏముండే, నాకు డబ్బులు కావాలి, సినిమా వేరే, సినిమా అన్నది వ్యాపారం అని కొంతమంది అంటున్నారు. సినిమా అన్నది కళ సామాజిక ప్రయోజనం కోసం అని కొంతమంది అనేవాళ్ళు, అప్పట్లో అనేవాళ్ళు. ఇప్పుడు ఎవడు అంట్లా, సినిమా అన్నది వ్యాపారమే, డబ్బులు ఎలా వస్తున్నా మాకు ఓకే, డబ్బుల కోసం మేము ఏ సినిమా అన్నా తీస్తాం, అది మీరు ఊ అంటారా ఊ అన్నా పోయారా ఆయన నేను చేస్తాం, మీకు నచ్చితే దానికి కాసుల వర్షం చేస్తాం. ఇలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్ వల్ల సినిమా మీద ఒపీనియన్ మారిపోతుంది కదా. ఆడియన్స్కి రీచ్ అయ్యే విధానం చీప్గా చూడడం, తర్వాత బిజినెస్ రాది అని డైరెక్ట్ ఓపెన్ అయిపోయింది. సో దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా ఫ్యూచర్ ఇప్పుడే ఎఫెక్ట్ ఉంది కదా. ఇప్పుడు చాలా సినిమాలు చూసి నేరాలకి పాల్పడిన కేసులు అసంఖ్యాతం. అలాగే మర్డర్స్కి సంబంధించినంత వరకు చాలా ఉన్నాయి. తర్వాత సినిమాలు చూసేసి 10వ క్లాస్లో అమ్మాయి అబ్బాయి పారిపోయి పెళ్ళిళ్ళు చేసుకుని తప్పిపోయి మళ్ళీ కొన్నాళ్ళకి రియలైజ్ మళ్ళీ వెనక్కి వచ్చినవి ఉన్నాయి. తర్వాత కొన్ని సినిమాలు చూసి బ్లేడ్ తోటి హత్యలు చేయటం కూడా బాగుంటుంది అని చెప్పేసి అది ఒక ట్రెండ్ అయింది. నాకు బాగా గుర్తుంది, అది ఎక్కడ న్యూస్లో కూడా వచ్చింది. అమరావతి సినిమా ఒకటి, ఖడ్గం సినిమా ఒకటి, ఆ బ్లేడ్ తోటి అది చాలా బ్యూటిఫుల్ ఫ్యాషన్ లాగా మనం క్రియేట్ చేస్తాం. అది ఇల్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. అందుకే ఇప్పుడు సినిమా ప్రభావం అంటే ఇఫ్ యూ రిమెంబర్, శంకరాభరణం సినిమా వచ్చిన కొత్తలలో కొన్ని వందల వేల సంగీతపు పాఠశాలలు వచ్చాయి. స్వర్ణకమలం వచ్చిన కొత్తల్లో అలాగే డాన్స్ స్కూల్స్ వచ్చాయి, అంటే క్లాసికల్ డాన్స్ స్కూల్స్ వచ్చాయి. అది ఎఫెక్ట్ ఆఫ్ ది సినిమా. అంతెందుకు నిన్న కాక మొన్న వచ్చిన బలగం సినిమా చూసాను. బలగం సినిమా చూసి అసలు అది బలగం ముందు బలగం తర్వాత, అంతకుముందు శివ ముందు శివ తర్వాత అనేవాళ్ళు. సినిమాలని అగ్రిమెంట్స్ తోటి సంబంధం లేకుండా, బిజినెస్ ఈక్వేషన్స్ తోటి, అండర్స్టాండింగ్స్ తోటి సంబంధం లేకుండా ప్రతి ఊళ్ళో స్క్రీన్స్ వేసుకుని పెట్టారు. ఆ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళకి, తర్వాత తల్లిదండ్రుల కోసం బోరు అని ఇచ్చారు. చాలామంది తప్పులు తెలుసుకున్నారు. ఎఫెక్ట్ ఆఫ్ ది సినిమా, డోంట్ సే దర్ ఇస్ నో ఎఫెక్ట్. ఇప్పుడు మీ సినిమా వాళ్ళు మీరు ఏ డ్రాయర్ కొనుక్కోమంటే ఆ డ్రాయర్ కొనుక్కోమంటారు, ఏ బనీని కొనుక్కోమంటే ఆ బనీని కొనుక్కోమంటారు, ఏ మోటార్ సైకిల్ కొనుక్కోమంటే ఆ మోటార్, ఆఖరికి ఏ పాలు తాగమంటే ఆ పాలు తాగుతున్నాం ఇప్పుడు. అవును. తర్వాతనేమో ఏ కూల్ డ్రింక్ తాగాలో మీరే చెప్తున్నారు. మీరు అంత పవర్ఫుల్ వాళ్ళు, ఎఫెక్ట్ లేదని ఎట్లా అనుకుంటారు? తప్పు కదా. డబుల్ స్టాండర్డ్స్ ఉండకూడదు ఎప్పుడు సినిమాలకి. ఎస్ మేము చేసేది తప్పు, మాకు డబ్బు కావాలి, నాకు డబ్బు కావాలి, హీరోగా అందుకే యాక్ట్ చేస్తాను, దాన్ని సమర్థించుకోవడం లేదు. లేనివాడు చేస్తే ఓకే, లేనివాడు లేని పిల్ల వ్యభిచారం చేశారు, లేదా కడుపుకి ఆఖరికో పిల్లలకి ఫీజు కోసం ఓకే, ఉన్నవాళ్ళకి ఏమైనా మదం తప్ప.